ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం మొబైల్ కొన్నప్పుడు మనకు సూపర్ లెవెల్లో సౌండ్ అయితే వస్తుందన్నమాట. స్టార్టింగ్లో మనం ఏదైనా సాంగ్ పెట్టుకొని విన్నా, ఏం చేసినా మనకు స్టార్టింగ్లో మాత్రం మన యొక్క స్పీకర్ నుండి మనకు నెక్స్ట్ లెవెల్లో సౌండ్ అయితే వస్తుంది కదా. ఆఫ్టర్ మనము వింటున్న కొద్దీ, అంటే మొబైల్ని యూజ్ చేస్తున్న కొద్దీ ఆఫ్టర్ 6 months తర్వాత కావచ్చు, 1 year తర్వాత కావచ్చు, ఆటోమేటిక్గా ఈ స్పీకర్లో కొన్ని డస్ట్ పార్టికల్స్ వెళ్ళేసి ఆటోమేటిక్గా మనకు స్పీకర్ యొక్క సౌండ్ చాలా అంటే చాలా తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు మీ యొక్క మొబైల్ యొక్క వాల్యూమ్ని మీరు ఏ విధంగా బూస్ట్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. అలా అని చెప్పేసి చాలామంది నియరెస్ట్ సర్వీస్ సెంటర్కి వెళ్ళేసి కొన్ని ₹100 పెట్టేసి కొత్త స్పీకర్లు వేయిస్తూ ఉంటారు. దాని ద్వారా మనకే డ్యామేజ్ అనమాట. ఎందుకంటే ఇన్బిల్డ్గా వచ్చే స్పీకర్స్ చాలా క్వాలిటీ గల స్పీకర్స్ ఉంటాయి. నార్మల్ థర్డ్ పార్టీ స్పీకర్స్ అన్ని డ్యామేజ్ చాలా తొందరగా అయిపోతాయి. పైగా మనకు సౌండ్ అనేది క్వాలిటీ అయితే ఉండదు అనమాట. అందు గురించే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి. 100% మీ యొక్క సౌండ్ స్పీకర్ కావచ్చు, లేదంటే కూడా ఇక్కడ ఉన్న మైక్ కావచ్చు, రెండు కూడా మీకు నెక్స్ట్ లెవెల్లో క్లీన్ అవ్వడమే కాకుండా నెక్స్ట్ లెవెల్లో సౌండ్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది, అప్ టు నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇకపోతే దీనికోసం మనము ఏం చేయాలి, ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుంది అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, అలా అని చెప్పేసి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. రెండు ట్రిక్స్ని యూజ్ చేసి 100% మన యొక్క మొబైల్ యొక్క స్పీకర్ని మనం ఫిక్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే ఫస్ట్ వన్ మీరు ఫాలో అవ్వాల్సిన ట్రిక్ ఏంటంటే, మీ మొబైల్లో ఉండే ఏదో ఒక క్రోమ్ బ్రౌజర్ని మీరు ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు ఏమని సెర్చ్ చేస్తారంటే ఫిక్స్ మై స్పీకర్ అని ఈ విధంగా మీరు టైప్ అయితే చేసుకోండి. టైప్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకు ఫస్ట్ వన్ వెబ్సైట్ అదే వస్తుంది అనమాట. అలా అని చెప్పేసి ఈ వెబ్సైట్ నార్మల్ కాదనమాట. ఏదైనా ఇలాంటి డస్ట్ పార్టికల్స్ ఉన్న ఈజీగా రిమూవ్ చేసి పడేస్తుంది అనమాట. అలాంటి చెప్పేసి మీరు సింపుల్ ముందుగా వెబ్సైట్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత ఇందులో మీకు ఒక బటన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అనమాట. లైక్ దిస్, ఇలాంటి డస్ట్ పార్టికల్స్ ఉన్న వాటర్ ఉన్న ఆటోమేటిక్గా ఈ సౌండ్స్ ద్వారానే ఎజెక్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి మీరు ట్యాప్ చేయడం ద్వారా మనకు రకరకాల బీప్ సౌండ్స్ అయితే వస్తాయి. నేను ఇక్కడ నుంచి మ్యూట్ చేయడం జరిగింది, ఎందుకంటే దీనివల్ల మనకు కాపీరైట్ క్లెయిమ్ అయితే పడుతుంది కాబట్టి నేను ఇక్కడ నుంచి నేను మ్యూట్ అయితే చేయడం జరిగింది. మీరు దాదాపుగా 2 minutes పాటు ఎలా వర్క్ చేయాలో మనకు ఆటోమేటిక్గా ఇది చెప్తూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మీరు మీ యొక్క స్పీకర్ని ఇలా మీరు ట్యాప్ చేయడం ద్వారా ఇక్కడ చూసుకోవచ్చు. ఆటోమేటిక్గా ఇలాంటి రకరకాల బీప్ సౌండ్స్ ద్వారా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన యొక్క మొబైల్ టోటల్గా ఏదైనా స్పీకర్లో డస్ట్ పార్టికల్ ఉన్న వాటర్ ఉన్న ఆటోమేటిక్గా ఎజెక్ట్ అయితే కావడం జరుగుతుంది అనమాట. ఇది ఫస్ట్ వన్ ట్రిక్ అనమాట. ఇకపోతే మనము మన యొక్క స్పీకర్ని మనం క్లీన్ చేసుకోవడం ద్వారా మీరు వాటర్లో పెట్టగలరు. వాటర్లో పెట్టద్దు, నేను చెప్పిన ట్రిక్స్ మాత్రమే ఫాలో అవ్వండి. కడగద్దనమాట. మనం ఇక్కడ నుంచి డస్ట్ పార్టికల్ కావచ్చు, వాటర్ కావచ్చు, జస్ట్ ఎజెక్ట్ అయితే చేసుకుంటాం. వన్స్ ఎజెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సౌండ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి కాబట్టి లైక్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే నేను డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్ యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. సింపుల్గా దాన్ని ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వన్ లేయర్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అనమాట. దీన్ని మొత్తం మీరు బూస్ట్ అనేది చేసుకోవచ్చు ఫస్ట్ వన్. కానీ సెకండ్ వన్ మాత్రం మీరు 100% బూస్ట్ అయితే చేయొద్దు, ఎందుకంటే ఇది బూస్టింగ్ లెవెల్ కాబట్టి మీరు ఏదో ఒక సాంగ్ అయితే పెట్టుకున్న తర్వాత సింపుల్గా మీరు మెల్లమెల్లగా కొంచెం ఇంక్రీజ్ చేస్తూ పోండి. లైక్ దిస్, ముందుగా మీరు 25%లో వినండి. మీరు ఏదైనా సాంగ్స్ పెట్టి అలాంటప్పుడు మీకు సౌండ్ ఏ లెవెల్లో వస్తుందో మీకే అర్థమవుతుంది అనమాట. అలా కాకుండా మీకు ఇంకా ఇంక్రీజ్ కావాలనుకుంటే ఇక్కడ నుంచి మోర్ దెన్ మీకు ఓవరాల్గా ఇక్కడ 60% అయితే ఉంటుంది. మీరు 60% యూజ్ చేయొద్దు. ఇక్కడ నుంచి మీరు 50% మాత్రమే యూజ్ అనేది చేసుకోండి. ద్రాఫ్టర్ చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ సౌండ్ అన్నమాట. నేను నోటితో చెప్పడం కాదు, ఆటోమేటిక్గా మనకు యాక్టివేట్ కావడం జరిగింది. మీరు ఎలాంటి సాంగ్స్ పెట్టుకొని వినండి, నెక్స్ట్ లెవెల్లో సౌండ్ రావడమే కాకుండా నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క స్పీకర్ అయితే మోగడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, మీకు వీడియో ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. 100% మీ యొక్క స్పీకర్ సౌండ్ అయితే ఫిక్స్ కావడం జరుగుతుంది. మీరు కొత్త స్పీకర్ వేయాల్సిన అవసరం కూడా లేదనమాట. కొంచెం వీడియోని లైక్ చేసి మ్యాక్సిమం వీంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.